ఏఐ క్వాంటమ్ టెక్నాలజీలు ఇప్పుడు రియాలిటీలోకి వచ్చేశాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. విజయవాడ ఏ కన్వెన్షన్లో జరిగిన BSNL 4G సేవల ప్రారంభోత్సవంలో ఆయన ప్రసంగించారు. BSNL నుంచి ఇంకా కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలు రావాలని కోరారు. ఏఐ ద్వారా రియల్ టైంలో మెసేజ్లు పంపే పరిస్థితి వస్తుందన్నారు. నడిపించే నాయకుడు లేక ఎన్నాళ్లు దేశం అవస్థపడిందని, ప్రధాని మోడీ ఇప్పుడు సరైన నేత, సరైన స్థానంలో ఉన్నారని కొనియాడారు. అందుకే స్వదేశీ 4G నెట్వర్క్ లాంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. 1995 నుంచి దేశం టెక్నాలజీ పరంగా సమాచార సాంకేతిక అంశాల్లో ముందుకు వెళ్లాలన్నది తన కల అని అన్నారు. గతంలో టెలికాం రంగంలో తానిచ్చిన నివేదికతో ఇప్పుడు విప్లవాత్మక మార్పులు వచ్చాయని పేర్కొన్నారు. కమ్యూనికేషన్ నెట్వర్క్ లో దేశంలో BSNL ఇప్పుడు ఓ శక్తివంతమైన సంస్థగా అభివర్ణించారు. ప్రస్తుతం 1 బిలియన్ సబ్స్క్రైబర్లు BSNL కు ఉన్నారని చెప్పారు. భారత్ లో తయారు చేసిన కోవిడ్ వ్యాక్సిన్ 100 దేశాల్లోని వారిని కాపాడిందన్నారు. ఈ దేశానికి వనరులు లేక కాదు, తెలివితేటలు లేక కాదు, నడిపించే నాయకుడు లేకుండా ఇన్ని రోజులు మనం అవస్థలు పడ్డాం. నాకెప్పుడు జ్ఞాపకం ఉంటుంది ఒక కొటేషన్. 100 గొర్రెల్ని ఒక సింహం లీడ్ చేస్తే ఆ సింహం గెలుస్తుంది. 100 సింహాలని ఒక గొర్రె కానీ లీడ్ చేస్తే అది గెలవదు. దట్ ఈజ్ లీడర్షిప్. అలాంటి లీడర్షిప్ ఈరోజు దేశంలో ఉండడం మనందరికీ గర్వకారణం అని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. ఎవరు ఊహించలేదు. నేను 95 నుంచి అధ్యయనం చేశాను. అధ్యయనం చేసినప్పుడు ఫ్యూచర్ ఏది బాగుంటుందని ఆలోచిస్తే ఫస్ట్ టైం నేను సీఎం అయ్యాను 95లో. అప్పుడు నేను ఆలోచించినప్పుడు నాలెడ్జ్ ఎకానమీకి బ్యాక్ బోన్ ఐటీని ప్రమోట్ చేయాలి. అప్పట్లో ఏ విధంగా ప్రమోట్ చేయాలని ఆలోచించినప్పుడు ఐటెక్ సిటీ కట్టాను. ఫస్ట్ బ్రెయిన్ స్టార్మింగ్లో వచ్చిన ఆలోచన ఐటెక్ సిటీ. అక్కడి నుంచి నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీలు ఇచ్చాం. మా దగ్గర డబ్బులు లేదు, ప్రైవేట్ కాలేజీలు ఇచ్చాం. అప్పుడు మొత్తం ప్రపంచం అంతా అమెరికాలో 14 రోజులు తిరిగాను. తిరిగి అమెరికాలో అన్ని కంపెనీలు రమ్మన్నాను. ఇప్పుడే చంద్రశేఖర్ గారు చెప్పారు ఒక మాట. దాని యొక్క పర్యవసానం మీరు ఆలోచిస్తే బిల్ గేట్స్ ఇండియాకు వచ్చాడు. నేను కలవాలని అడిగా. ఆయన ఒక మాట అన్నాడు, ఇండియాలో రాజకీయ నాయకులతో నాకు పని లేదు, నేనేదో వ్యాపారం చేసుకుంటున్నా, టెక్నాలజీ మ్యాన్ అని చెప్పి అన్నాడు. కాదు నీతో నాకు పని ఉంది, ఒక 5 నిమిషాలు ఇవ్వని అడిగాను. విత్ గ్రేట్ డిఫికల్టీ నాకు ఒక 5 నిమిషాలు టైం ఇచ్చారు. నేను ఒక వారం రోజులు 6 రోజుల్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తయారు చేసి, ఇప్పుడు నిలిపేసి అందరూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే ఆ రోజు తయారు చేసి విజన్ ఆఫ్ ఇండియా, ది పవర్ ఆఫ్ ఇండియన్స్ నేను ప్రజెంట్ చేశాను. నేను ఒకే మాట చెప్పాను, జీరో ఇన్వెంటెడ్ బై ఇండియా అండ్ ఆల్సో బ్రిటిష్ వాళ్ళు పోతూ మా కోహినూర్ డైమండ్ కూడా తీసుకెళ్లారు, కానీ ఇంగ్లీష్ వదిలిపెట్టిపోయారు. ఈ 2 డెడ్లీ కాంబినేషన్ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఆ రోజు చెప్పారు.